హలో మూవీ లవర్స్. అమర్ కామేపల్లి డైరెక్షన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ఆడియన్స్కి పరిచయం ఉన్న నిఖిల్ దేవాదుల హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ఘటికా చలం. సంయూరెడ్డి, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తాలు కూడా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. 2 hours డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎంసీ రాజు రాసుకున్న కథతో ఈ మూవీని తీశారట. తన తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చేస్తున్న కౌశిక్ బెలా ఒక ఇంట్రవర్ట్, పైగా పిరికివాడు, భయస్థుడు కావడంతో తనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయకపోగా ఎగతాళి చేస్తుంటారు. కౌశిక్ తన క్లాస్మేట్ సమ్యుని లవ్ చేస్తాడు, కానీ తను మాత్రం వేరే అబ్బాయితో లవ్లో ఉంటుంది. తన మెమరీస్ని తలుచుకుంటూ మానసిక సంఘర్షణకు లోనవుతాడు కౌశిక్. తననేదో దుష్ట అతీంద్రియ శక్తి వెంటాడుతున్నట్టు ఫీల్ అవడమే కాక, కొన్నాళ్ల క్రితం చనిపోయిన ఘటికా చలం అనే ఒక వ్యక్తి భీకరమైన వాయిస్ తనకు మాత్రమే వినిపిస్తూ తనని కంట్రోల్ చేస్తుంటుంది. కౌశిక్ది సైకలాజికల్ ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా గాలి సోకిందా? అసలు ఈ ఘటికా చలం ఎవరు, చివరికి ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. డిఫరెంట్ హారర్ జోనర్ని టచ్ చేస్తూ డైరెక్టర్ అమర్ కామేపల్లి సెలెక్ట్ చేసుకున్న ఈ కాన్సెప్ట్లో ఆడియన్స్ని థ్రిల్ చేసే ఎమోషన్స్కి, హారర్ ఎలిమెంట్స్కి బోల్డ్ అంత స్కోప్ ఉంది. కానీ ఆ ఆపర్చునిటీని తను పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేకపోయాడు అనిపించింది నాకైతే. సినిమా పాయింట్ చాలా చిన్నదవడంతో కథంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. లాజిక్లెస్ క్లైమాక్స్ వల్ల మూవీ ఎండింగ్ కూడా కన్విన్సింగ్గా అనిపించలేదు. పేరెంట్స్ పిల్లలతో సరిగా లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎరైజ్ అవుతాయో చూపిస్తూ డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎస్ఎస్ మనోజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్లేవియో కుకురులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ హర్రర్ సీన్స్కి తనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. హీరోగా ఫస్ట్ మూవీని అయినా కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న కౌశిక్ క్యారెక్టర్లో నిఖిల్ దేవాదుల యాక్టింగ్ బాగుంది. తను కౌశిక్ క్యారెక్టర్ కోసం చేసిన హార్డ్ వర్క్ స్క్రీన్ పై కనిపించింది. యాక్టర్గా తనకి మంచి ఫ్యూచర్ ఉందనిపించింది నాకైతే. హీరోయిన్గా యాక్ట్ చేసిన సంయూరెడ్డి తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో కూడా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది. హీరో ఫాదర్గా ప్రభాకర్ యాక్టింగ్ కూడా ఓకే. చిన్న క్యారెక్టరే, కానీ క్రూషియల్ క్యారెక్టర్ అనే డాక్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఆర్వికా గుప్తా తన రోల్కి 100% జస్టిస్ చేయలేకపోయింది. ఫైనల్గా చెప్పాలంటే మూవీలో మంచి సోషల్ మెసేజ్ ఉంది, కానీ మూవీ ఎగ్జిక్యూషన్ ఎగ్జైటింగ్గా లేకపోవడంతో పాటు నెరేషన్ కూడా స్లోగా సాగడంతో ఒక యావరేజ్ థ్రిల్లర్ మూవీని చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. హారర్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.